హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ సేవాతనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంత బిడ్డలకి దాచిన డబ్బులు కూడా, డిపాజిట్గా దాచిన డబ్బులు కూడా తీసి పేదల కోసం ఖర్చు పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ రోజు అపోజిషన్లో ఉన్నాడు, తనకి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి ఉన్నాడు. అయినా కౌలు రైతులకు కష్టం వస్తే పోయి ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం చేశాడు, స్వయంగా సొంత డబ్బులు తీసి ప్రజలకి ఎన్ని ఖర్చు పెట్టాడు అనేది కొత్తగా మనం చెప్పవసరం లేదు. అది ఇలా కొత్తగా అరకు ప్రాంతంలో గిరిజనులకి అక్కడ చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు పంపించడం, దుప్పటి లేని వాళ్ళకి దుప్పటి పంపించడం, దాదాపు 222 కుటుంబాలకి 666 రగ్గులు పంపించాడట పవన్ కళ్యాణ్. అంటే సొంత డబ్బులతో గిరిజన కుటుంబాలను ఆదుకునే తీరును ఎలా చూడాలి? అసలు రాజకీయాలు అంటే ఎంత సంపాదించుకుందామా అనుకునే నాయకులను చూస్తున్నాం, కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పవన్ కళ్యాణ్ ఏమో. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటే కొంతమంది కొంత పర్సెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ విమర్శిస్తుంటారు. కార్తీక్ని, చంద్ర శ్రీనివాస్ని విమర్శించవచ్చు, కానీ మనం ఎక్కడ లైన్ తప్పలా. అవును, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంది, ఎలా ఎదుగుతాడు, ఎలా రాజకీయాలు శాసిస్తాడని కూడా చెప్పాం. అవును, ఎందుకంటే ఆయన గురించి పూర్తి తెలుసు కాబట్టి, కమిట్మెంట్ ఉన్న నేత కాబట్టి. అవును, మీరు అన్నట్టు ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారిని మనం చూసాం మన్యం ద్వారా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం గిరిజనుల పుత్రుడిగా. అవును, ఆనాడు అల్లూరి గారిని చూసాం, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. కాదంటారా? ఖచ్చితంగా సార్. ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా గిరిజనులు ఒక ఓటు బ్యాంక్ గా చూసింది తప్ప వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక తప్పన పవన్ కళ్యాణ్ అరకు ఎంపీతో సహా పాడేరు అన్ని కూడా వైసీపీలో ఉన్నాయి. అవును, యాక్చువల్ చేయాల్సిన అవసరం లేదు, ఓటు వేయలేదు కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు కూడా మన బిడ్డలే కానీ అనుకోబట్టి, దశాబ్దాల తరబడి వాళ్ళు పాపం వెనకబాటుకు నెట్ట వేయబడ్డారనే ఆలోచన ఉంది కాబట్టి 70 సంవత్సరాలు రోడ్లు వేపించారు. అవును, దాదాపు 100 కోట్లు పెట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క మార్కెట్ విలువ చూశారు. అవును, ఆ తేనె అవన్నీ కూడా అక్కడ ఇదే మార్కెట్లో తీసుకురా రేటు కల్పించారు. మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రోజు కూడా సార్, ఆయనతో మీట్ అయిన రోజు కూడా ఆ గిరిజనుల ప్రొడక్ట్స్ మనకి ఇచ్చారు. అంటే ప్రమోషన్ కోసం ఆయన కట్టుబడిన తీరు, కమిట్మెంట్, జూటు బ్యాగుతో సహా లక్క బొమ్మలు, అటవీ ఉత్పత్తులు, సోప్స్, తర్వాత తేనె ఇచ్చారంటే అంటే దాన్ని మార్కెటింగ్ తీసుకోవడంలో కూడా ఆలోచన ఉండాలి సార్. బొక్కేలు శాలువాలు ఏముంటాయి? అవును, అంతే కదా సార్. అవి వాడితే వాళ్ళకి మార్కెట్ రేట్ ఉంటుంది, వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించారు సార్. మీరన్నట్టు ఒక గిరిజనులకి మీరన్నట్టు అనేక పార్టీలు వచ్చిపోతుంటాయి, కానీ ఇంతలాగా గిరిజనుల గురించి కూడా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడవుల్లో నివసిస్తారు పాపం, అవును అని చెప్పి అనుకున్నాం. వాళ్ళకి బట్టలు లేని పరిస్థితులు ఉంటారు, చెప్పులు లేని పరిస్థితులు ఉంటారు. మీరన్నట్టు చెప్పులు లేని వాళ్ళకి వాళ్ళ సైజులు కూడా కొలిసి 2 జతలు చెప్పులు ఇప్పించాడు. మొన్న ఇది కట్ చేస్తే మొన్న మామిడికాయలు అందరికి ఇంటికి పంపించాడు. ఎవరు సొంత బదులు కూడా ఈరోజు పంపిస్తున్నారు, అంతే కదా సార్. అవును అవును, ఇప్పుడు కట్ చేస్తే 222 కుటుంబాలకి ఒక్కొక్కరికి 3 రగ్గులు. 222 కుటుంబాలకంటే వాళ్ళకి శీతాకాలం వేసవకాలం సరిపోయేటట్టుగా రగ్గులు పంపించాడు సార్. 666 రగ్గులు పంపించడం అంటే మామూలు విషయం? అవును, ఎవరి డబ్బు సార్? ఇది సొంత డబ్బు సార్. ఇది చేయాలన్న కమిట్మెంట్, చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయగలరు. అవును, అలాగే యుగానికి ఒక్కడు పుడతాడన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నేటికి ఈనాటికి కూడా అటువంటి రాజకీయ నాయకుడు మనం చూడలేం. ఏమంటారు మీరు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నేను చెప్పాను కదా, చిన్న కార్పొరేటర్ అయితేనే కోటి రూపాయలు సంపాదించుకోవాలి, కోటి రూపాయలు కాళ్ళు తిరగాలని ఆలోచించే రకాలు ఉన్నటువంటి ఈ సమాజంలో సొంత డబ్బులు, సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు కూడా జనాలు ఖర్చు పెట్టే నాయకుడు పవన్ కళ్యాణ్. కోటి సంపాదించి, కోటి ఖర్చు పెట్టి, కోట్లు కొని కార్పొరేటర్ అయితే 10 కోట్లు ఎలా సంపాదించాలో చూస్తారు. అంతే. 10 కోట్లు ఖర్చు పెట్టి, 10-20 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు ఎలా సంపాదించాలో చూస్తాం. అంతే కదా సార్? అంతే. కాబట్టి ఈ సమాజంలో మీరు అన్నట్టు బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్లు తీసేసి కౌలు రైతులకు ఇచ్చాడు సార్ ఆయన. అవును, ఏం గుండ్రా బాబు అంటారు ఆ సినిమాలో ఏదో డైలాగ్. అట్లనే పవన్ కళ్యాణ్ ఈ రోజున సమాజంలో వెనకబాటుకు గురైన వాళ్ళు కావచ్చు, సమాజంలో అన్ని ప్రభుత్వాలు చేయలేవు సార్. ప్రభుత్వాలు చేయాలంటే చేస్తాయా? అవును, ఇప్పుడు సార్ లక్షల కోట్ల అవినీతి కేసులు ఉన్న వాళ్ళు రూపాయి ఇస్తారా చెప్పండి? సార్, 1 కోటి రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాడు, 1 కోటి రూపాయలు ఆ రాష్ట్రానికి ఇచ్చాడు. అవును, 400 పంచాయతీలకు 400 కోట్లు, 4 కోట్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియలా. తెలుసా మీకు? పాల ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ మంచి పెట్టారట. ఏంటి సార్ ఇది? మనం కానీ ఇక్కడ కమిట్మెంట్ ఉండాలి సార్. ఎన్ని సంపాదించాం, ఎన్ని లక్షల కోట్లు అనేది కాదు, ఏమి సమాజానికి నువ్వు చేసావు అనేది ప్రజలు చూస్తారు. ఖచ్చితంగా, వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు అయితే ఒకప్పుడు రాజకీయాలు ఇలాంటి నాయకులు చూసేవాళ్ళం సార్. పొచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి నాయకులు గురించి చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు అభ్యుదయ భావాలన్న వ్యక్తులు, మనిషి జీవితాన్ని సాక్రిఫైస్ చేసే వ్యక్తులు, సమాజం కోసం పాటుపడే వ్యక్తులు, అంతే కదండి. మరి ఈ తరంలో ఇలాంటి నాయకులు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని
కొత్త తరం నాయకులు ఆదర్శంగా ఎలా తీసుకోవాలి అంటే డెఫినెట్ గా ఇప్పుడు నక్సల్స్ లోకి వెళ్ళిపోయే వాళ్ళు భూస్వామ్య వ్యవస్థలకి పెత్తందారుల వ్యవస్థలకి మీద పోరాడే వాళ్ళు కూడా నక్సల్స్ అనేది ఇప్పుడు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి యాక్సెప్ట్ చెప్తూ లేఖ రాశారు కదా. చేస్తున్నారు. అంటే ఎందుకు మరి ఏ స్థాయిలో ఆయన వెళ్ళాడో ఆలోచించుకోవచ్చు. ఈ దేశం మనది, ఈ రాష్ట్రం మనది, ఈ ప్రజల బాగోగులు మనవి అనే ఆలోచన ఉండబట్టే ఇటువంటి నాయకులు పుడతారు. ఎస్, జాగ్రత్తగా గమనించండి. చందు శ్రీనివాసరావు గారు, నేను, కిరణ్ గారు ఇలాంటి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి నుంచి పొగిడితే వీళ్ళేదో పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పొగుడుతున్నారేమో అని కామెంట్ చేసే వాళ్ళకి మేము చెప్పదలుచుకున్న సమాధానం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మనం సంపాదించుకున్న డబ్బు మనతో రాదు. మన్ని నలుగురు మోస్తారు, ఆ నలుగురు ప్రేమ మాత్రమే మన సాగనంపిద్ది. మనతో వచ్చేది మనం చనిపోయిన తర్వాత మన గురించి తలుచుకున్నటువంటి వాళ్ళ ప్రేమ మాత్రమే. ఇలా నమ్మేవాడు పవన్ కళ్యాణ్. తన జీవితంలో ఎంత సంపాదించుకున్నాడు అంటే ప్రజల ప్రేమను సంపాదించుకున్నాడు. అలా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్. సొంత డబ్బులు తీసి, సొంత బిడ్డలకు దాచుకునే డిపాజిట్ తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని మేము సమర్థిస్తున్నాం, ఆ వ్యక్తిని మేము పొగుడుతున్నాం. అంతే తప్ప ఒక వ్యక్తి మీద ప్రేమ కాదు మనం చూపించదలుచుకుంది. అలాంటి వ్యక్తి, అలాంటి గుండె ఈ సమాజానికి అవసరం అనేటువంటి ఒకే ఒక కారణం చేత. థ్యాంక్ యూ సార్.